Hello friends, welcome back to my channel Tube English, Learn with Fun. Today our topic is Future Perfect Tense. Future Perfect Tense means it tells us about an action which will be completed in the future at a specific point of time. That means భవిష్యత్తులో ఒక పని పలానా టైంకి కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పే సందర్భం. ఒకసారి మనం డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్రెండ్స్ చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, జరగబోయేది. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అవ్వేది, అంటే భవిష్యత్తులో పలానా టైంకి ఒక పని పరిపూర్ణం అవ్వబోతుంది అని చెప్పే సందర్భం. భవిష్యత్తులో ఒక పని పలానా టైంకి కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పే సందర్భంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. డెఫినేషన్ చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ tells us about an action which will be completed in the future at a specific point of time, or it expresses actions in the future before another action that would happen in the future. అంటే భవిష్యత్తులో ఇంకొక పని జరగబోయే ముందు ఇంకొక పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది వచ్చేసి మన స్ట్రక్చర్ యొక్క మన టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్తో మనము చూద్దాం. ఓకేనా, రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈయన ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎవరు? రాము. ఏం చేస్తున్నాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఏ ఇయర్ ఇది? 2020. 2020లో ఏ క్లాస్లో ఉన్నాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. నౌ ఇదంతా పాస్ట్, ఇది వదిలేయండి. ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎట్ ఎక్స్ పాయింట్ హీ విల్ బీ ఇన్ సెకండ్ ఇయర్. ఎట్ X2, X1, X2, ఎట్ X2 హీ విల్ బీ ఇన్ థర్డ్ ఇయర్. చూడండి ఫ్రెండ్స్, నౌ ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఎక్కడున్నాడు? 2020లో ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎవరు? రాము. X1 పాయింట్ దగ్గర 2021 కల్లా ఆయనే సెకండ్ ఇయర్లో ఉంటాడు. 2022 కల్లా థర్డ్ ఇయర్లో ఉంటాడు. దట్ మీన్స్ చూడండి ఫ్రెండ్స్, రాము 2020లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. X1 పాయింట్ 2021లో సెకండ్ ఇయర్లో ఉన్నాడు. 2022లో థర్డ్ ఇయర్లో ఉన్నాడు. అంటే 2022 అఫ్కోర్స్ 23 కల్లా ఆయన హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ అని చెప్పే సందర్భం. రాము విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ 2022. ఈ రకంగా భవిష్యత్తులో ఒక పని పరిపూర్ణం అవబోతుంది పలానా సర్టెన్ పాయింట్ ఆఫ్లో అని చెప్పే సందర్భం. ఇంకా రిమైనింగ్ కాంటెక్స్ట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తర్వాత నేను చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ప్రియా. ఈ అమ్మాయి పేరేంటి? ప్రియా. ఈ ప్రియా అడుగుతుంది, వీళ్ళిద్దరు కూడా ఒక రూమ్ రెంట్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెళ్ళు. ప్రియా మళ్ళీ రాము. అయితే ఈ అమ్మాయి ఏమంటుంది? వి నీడ్ దిస్ రూమ్ ఫర్ మీటింగ్ ఎట్ 2 PM. ఈ రూము మేము 2ంటికి మాకు మీటింగ్ ఉంది, తొందరగా వెకేట్ చేయి అన్నయ్య అని చెప్పి ఈ ప్రియా ఈ రాముని అడుగుతుంది. బ్రదర్, వి నీడ్ దిస్ రూమ్ ఫర్ ఎ మీటింగ్ ఎట్ 2 PM. మాకు ఈ రూమ్ కావాలి, 2ంటికి మాకు రూమ్ కావాలి, యూ హ్యావ్ టు వెకేట్ దిస్ రూమ్ అని చెప్పి ప్రియా అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? రాముని అడిగింది. అప్పుడు రాము ఏమంటాడు? డోంట్ వరీ సిస్టర్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దెన్. అప్పటికల్లా నేను, అంటే 2ంటికల్లా నేను నా రూమ్ నేను వెకేట్ చేస్తాను అని చెప్పేసి రాము అంటున్నాడు. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దెన్, అప్పటికల్లా నా పనిని నేను పూర్తి చేస్తా అని చెప్పి రాము చెప్తూ ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ అఫ్కోర్స్ మనకు అన్నీ తెలుసు కూడా, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, రాము, ఎవ్రీథింగ్ ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయో అన్నిటికి కూడా మనకి బీఫామ్ వచ్చేసి విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఉండనియండి మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్, మనకు మాత్రం విల్ హ్యావ్ ప్లస్ V3 మనకు రావాలి. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్ దట్ ఈస్
whatever the subject is, we have to use will have as a B form and the continuation is V3 plus object. ఏ సబ్జెక్ట్ అన్నా ఉండనియండి, మనం మాత్రం విల్ హ్యావే రావాలి. విల్ హ్యావ్ అస్సలు రాదు. మనం అనుకుంటాం థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ షీ ఇట్లా వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి. అక్కడ ఇలాంటిది ఏమీ లేదు. ఇక్కడ మాత్రం ఏ సబ్జెక్ట్ అన్నా ఉండనియండి. చూడండి, ఐ, హీ, షీ, ఇట్, దే, రాము ఏదన్నా ఉండి మనం మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావే రాయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. విల్ హ్యాజ్ రాదు. ఓకేనా? విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని కాంటెక్ట్స్ ఉన్నాయి, సందర్భాలు. ఆ సందర్భాల్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనం వాడి అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సడన్ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు, స్పెసిఫిక్ టైం ఇచ్చినప్పుడు మనం ఎలాంటి ఎగ్జాంపుల్ని మనము అర్థం చేసుకోవాలి చూద్దాం. బై నెక్స్ట్ జూలై కల్లా ఫలానా పని అయిపోతుంది, లేదా నెక్స్ట్ జూలై కల్లా మాకు జాబ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ జూలై కల్లా మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా చెప్పే చూద్దాం. ఇక్కడ దే విల్ హ్యావ్ మూవ్డ్ టు హైదరాబాద్. నెక్స్ట్ జూలై కల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? దే విల్ హ్యావ్ మూవ్డ్ టు హైదరాబాద్. చూడు, మూవ్డ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చిందా? చూద్దామా, హ్యావ్ ప్లస్ V3 వచ్చిందేమో. విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది చూద్దాం. దే విల్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అదే కదా. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దే విల్ హ్యావ్ స్టార్టెడ్ న్యూ జాబ్స్. చూడండి, వాళ్ళకి అంటే బై నెక్స్ట్ జూలై చెప్పాను కదా, బిఫోర్ స్పెసిఫిక్ టైం. నెక్స్ట్ జూలై కల్లా అంటే నెక్స్ట్ జూలైకి ముందే, బిఫోర్ స్పెసిఫిక్ టైం అంటే నెక్స్ట్ జూలైకి ముందే. అంటే జూలైకి ముందే ఏముంది? జూన్. అంటే జూన్ కల్లా వాళ్ళకి ఏమొస్తుందంట? దే విల్ హ్యావ్ స్టార్టెడ్ న్యూ జాబ్స్. కొత్త జాబ్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ దే విల్ హ్యావ్ బాట్ అ న్యూ హోమ్. కొత్త ఇల్లును కూడా వాళ్ళు కొనేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా భవిష్యత్తులో జరగబోయే పనే. భవిష్యత్తులో పలానా టైంకి పని అయిపోతుంది అని చెప్పే సందర్భం. ఇక్కడ ఏ పని కూడా అవ్వలేదు, పలానా టైంకి అయిపోతుంది అని చెప్తున్నాం మనం. గుర్తించండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిఫోర్ అనదర్ యాక్షన్. ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతాయి. ఆ 2 యాక్షన్స్లలో ఏ కండిషన్లో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతామో చూద్దాం. మీరు వచ్చేలోపే నేను వెళ్ళిపోయాను అంటే బిఫోర్ యువర్ అరైవల్ వీ విల్ హ్యావ్ లెఫ్ట్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ని మేము వదిలేస్తాము. అంటే రాకముందే అంటే ఫస్ట్ జరిగిన పని ఏంటి? వి విల్ హ్యావ్ లెఫ్ట్ అంటే మేము వెళ్ళిపోయింది ఫస్ట్ జరిగిన పని. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చూద్దాం. బిఫోర్ యూ అరైవ్ వి విల్ హ్యావ్ ఈటెన్ డిన్నర్. నువ్వు రాకముందే మేము డిన్నర్ తినేస్తామేమో, ఫ్యూచర్లో మా డిన్నర్ కంప్లీట్ అయిపోతుందేమో అని చెప్తున్నాను. బిఫోర్ యూ అరైవ్ అంటే ఈ యాక్షన్ జరగకముందే, అంటే రాకముందే. ఇక్కడ మనకి చెప్పాను కదా, నేను ఏం చెప్పాను? బిఫోర్ అనదర్ యాక్షన్. అంటే ఇక్కడ బిఫోర్ అనదర్ యాక్షన్ అంటే ఏంటి? రావడం. అంటే బిఫోర్ యూ అరైవ్ నువ్వు రావడం కంటే ముందే వీ విల్ హ్యావ్ ఈటెన్ అవర్ డిన్నర్ మా డిన్నర్ని మేము తినేస్తాము. అండ్ కిడ్స్ విల్ హ్యావ్ గాన్ బ్యాడ్ కిడ్స్ కూడా నిద్రలోకి జారుకొని ఉండబోతారు అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, కామన్ ఎక్స్ప్రెషన్స్. కామన్గా మనము ఏ ఎక్స్ప్రెషన్స్లో మనం ఇది వాడతామంటే బై దట్ టైమ్ జూలై అని ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం కదా, అలాగే బిఫోర్, బై దట్ టైమ్, బై 9 ఆర్ 9 PM ఏదైనా, బై మండే, బై నెక్స్ట్ సమ్మర్. చూద్దాము. బిఫోర్ అంటే ఒక డెడ్ లైన్ ఇచ్చామనుకోండి, నువ్వు మండే కల్లా నువ్వు ఈ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలని టీచర్ చెప్పారు. అప్పుడేంటి? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్స్ బిఫోర్ డెడ్ లైన్ కంటే ముందే నేను కంప్లీట్ చేసేస్తానని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బై దట్ టైమ్ ఐ విల్ హ్యావ్ గాన్ నేను వెళ్ళిపోయి ఉంటాను అని చెప్పే సందర్భం. బై 9 PM అలాగంటే బై 9 PM టుమారో బై 9 PM ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అంటే హోంవర్క్ 9 PM కల్లా నేను కంప్లీట్ చేస్తానని చెప్పే సందర్భం. బై మండే, అఫ్కోర్స్ ఇంతమంది చెప్పుకున్నాము, బై మండే సోమవారం కల్లా ఆ పని పూర్తయిపోతుంది, లేదంటే సోమవారం కల్లా వి విల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద పార్టీని ఎంజాయ్ చేస్తాము, వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వర్క్. ఆ రకంగా అంటే మండే కల్లా పలానా పని అయిపోతుందని చెప్పే సందర్భం. అలాగే బై నెక్స్ట్ సమ్మర్ వి విల్ హ్యావ్ విజిటెడ్ సో మెనీ ప్లేసెస్ చాలా ప్లేసెస్ విజిట్ చేసేస్తామేమో.
బై నెక్స్ట్ సమ్మర్ కల్లా మేము చాలా ప్లేసెస్ని విజిట్ చేస్తామేమో అని చెప్పే సందర్భం. ఈ రకంగా ఫ్రెండ్స్ మనము ఈ కాంటెక్స్ట్లలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఏం లేదు ఫ్రెండ్స్, భవిష్యత్తులో పలానా టైం కల్లా ఒక పని పరిపూర్ణం అయిపోతుంది అని చెప్పే కాంటెక్స్ట్లోనే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ విల్ హ్యావ్ మూవ్డ్, నేను వెళ్ళిపోతాను, భవిష్యత్తులో నేను వెళ్ళిపోతాను అని అంటున్నాను. ఐ విల్ హ్యావ్ మూవ్డ్. దీనికి మనము నెగటివ్ రాద్దాము, ఐ విల్. అయితే ఇక్కడ ఐ విల్కి కాంట్రాక్షన్ మనం నేర్చుకోవాలి. ఐ విల్కి కాంట్రాక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఐ విల్ని ఇలా కాంట్రాక్షన్లో రాయాలంటే ఐ ఇలా రాసేసి ఇలా కామా పెట్టి ఎల్ఎల్ రాయాలి. దీన్ని ఐ విల్ అంటే వా పలకొద్దు, ఐ విల్ అనేస్తాం. ఐ విల్ హ్యావ్ మోర్ అంటే మా పలికేటప్పుడు వా సౌండ్ రావద్దు, ఐ విల్ హ్యావ్ మోర్ అని అనాలి. ఐ విల్ హ్యావ్ మోర్. ఇదంతా కూడా పాజిటివ్ లేదా ఎఫర్మేటివ్, ఈ 2 సెంటెన్సెస్ ఒకటే. కాకపోతే ఇక్కడ ఐ విల్ హ్యావ్ మూవ్డ్ని షార్ట్కట్లో కాంట్రాక్షన్లో ఐ విల్ హ్యావ్ మూవ్డ్ అని రాశాను. ఇది ఏంటిది, పాజిటివ్ లేదా ఎఫర్మేటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ దీనికి నెగిటివ్ ఎలా రాయాలి మనము? నెగిటివ్ ఎలా రాయాలి? నాట్ యాడ్ చేయాలి, మనకు తెలుసు కదా, నాట్ యాడ్ చేయాలి. ఐ విల్ నాట్ హ్యావ్ మూవ్డ్, నేను ఆ టైంకి పోనేమో అని చెప్పే సందర్భం. చూడండి, ఐ విల్ నాట్ హ్యావ్, దీన్ని మనము కాంట్రాక్షన్లో మళ్ళీ ఎలా రాయాలంటే విల్ నాట్ని షార్ట్కట్లో ఓంట్గా రాస్తాం. ఎలా రాస్తాము? విల్ నాట్ని షార్ట్కట్లో ఓంట్గా రాస్తాము. సో ఆఫ్కోర్స్ ఇవి రెండు కూడా సేమ్. ఏంటి, ఐ విల్ నాట్ హ్యావ్ మూవ్డ్ అంటే ఐ విల్ నాట్ హ్యావ్ మూవ్డ్ అనేది ఐ వోంట్ హ్యావ్ మూవ్డ్గా మనము అంటున్నాం. ఇది కాంట్రాక్షన్. అంటే ఐ విల్ హ్యావ్ మూవ్డ్, ఐ విల్ హ్యావ్ మూవ్డ్, ఇవి రెండు ఒకటే. అదేవిధంగా ఐ విల్ నాట్ హ్యావ్ మూవ్డ్నే ఐ వోంట్ హ్యావ్ మూవ్డ్గా మనము కాంట్రాక్షన్లో రాస్తున్నాం. ఐ వోంట్ హ్యావ్ మూవ్డ్ ఇదేమవుతుంది, మొత్తము నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ రాస్తున్నాం. ఏంటది? ఇంట్రాగేటివ్. విల్ ఐ హ్యావ్ మూవ్డ్, నేను వెళ్ళిపోతానా అని చెప్పి అడిగే సందర్భం. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్తో మనము ఎండ్ చేయాలి. విల్ ఐ హ్యావ్ మూవ్డ్, నేను వెళ్ళిపోతానా అంటున్నాడు. విల్ ఐ హ్యావ్ నాట్ మూవ్డ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. విల్ ఐ హ్యావ్ నాట్ మూవ్డ్, నేను వెళ్ళిపోనా అని చెప్పి అడిగే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, కాంట్రాక్షన్ షీల్ అంటే షీ విల్ అని అర్థం. దే విల్ అంటే దే వా రావద్దు, దే విల్ అని అనాలి. నెక్స్ట్ విల్ అంటే విల్ అని చెప్పకుండా విల్ అనే అనడం. రాము విల్ అని చెప్పి చదవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్, మనం ప్రాక్టీస్ చేద్దాము. బై దే అరైవ్ వి విల్ హ్యావ్ క్లీన్డ్ అప్ ద రూమ్. వాళ్ళు వచ్చే మోపుకి మేము రూమ్ క్లీన్ చేసేస్తాము, భవిష్యత్తులో ఆ పని అయిపోతుంది అంటున్నాను. బై దే అరైవ్ వి విల్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగిటివ్గా ఎలా రాయాలి? బై దే అరైవ్ వి విల్ నాట్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్. ఇంట్రాగేటివ్ రాయాలి. ఇప్పుడు బై దే అరైవ్ విల్ వీ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్, మేము రూమ్ క్లీన్ చేస్తామా అని అడిగే సందర్భం. మరి అదే టైంలో మేము క్లీన్ చేయమా అన్నప్పుడు బై దే అరైవ్ విల్ వీ నాట్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్, మేము రూమ్ క్లీన్ చేయమా అని అడిగే సందర్భం. ఆ రకంగా మనము 4 స్టేట్మెంట్స్ని మనము పాజిటివ్, ఎఫర్మేటివ్ అన్న రెండు ఒకటే ఫ్రెండ్స్. పాజిటివ్ అన్న ఎఫర్మేటివ్ అన్న ఒకటే. అంటే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ మొత్తం 4 స్టేట్మెంట్స్ని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము, ఒక సెల్ఫ్ చెక్ ఒకటి ఇచ్చాను. ఐ విల్ నాట్ ఫినిష్ దిస్ బుక్ బిఫోర్ యూ గో. దీనిలో మిస్టేక్ ఏముంది చెప్పాలి. ఐ విల్ నాట్ ఫినిష్ దిస్ బుక్, ఈ బుక్ నేను పూర్తి చేయను అన్నాడు. బిఫోర్ యూ గో, నువ్వు వెళ్ళకముందు అన్నాడు. మరి దీంట్లో ఏం తప్పుంది? బీఫామ్ తప్పుంది కదా. ఐ విల్ హ్యావ్, ఐ విల్ అంటే ఇక్కడ ఏంటి? నెగిటివ్. ఐ విల్ నాట్ హ్యావ్ అని రాయాలి మనం. ఐ విల్ నాట్ హ్యావ్ని మనం ఇక్కడ రాయాలి. మెయిన్ అదే కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కదా. కాబట్టి ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ బుక్ బిఫోర్ యూ గో. ఆ రకంగా మనము హ్యావ్ని మనం ఇక్కడ రాస్తున్నాము. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాము. బై ద టైమ్ యూ అరైవ్ ద ట్రైన్ విల్ హ్యావ్ డిపార్ట్. బై ద టైమ్ యూ అరైవ్ ద ట్రైన్ విల్ హ్యావ్ డిపార్ట్ అన్నాడు. చూడండి దీంట్లో మిస్టేక్ ఏముంది మరి? విల్ హ్యావ్ ప్లస్ V3 వచ్చిందా? చూద్దాం. బై ద టైమ్ యూ అరైవ్ ద ట్రైన్ విల్ హ్యావ్ డిపార్ట్. కాబట్టి ఏం రావాలి మనకి ఇక్కడ? డిపార్టెడ్ అని
రావాలి మనకి. ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము ఫ్రేజల్ వర్బ్ ఏముందో మనము చూద్దాం. 2 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే పాస్డ్ అవే, పాస్ అవుట్. పాస్డ్ అవే అంటే చనిపోవడము, పాస్ అవుట్ అంటే ఫెయింట్. ఫెయింట్ అంటే అర్థం ఏంటంటే కళ్ళు తిరిగి కాన్షియస్ లేకుండా, అంటే మన సిచ్యువేషన్లో మనం ఉండం, మనకు అర్థం కాదు, ఇంకా కాన్షియస్ లేకుండా పడిపోతామే. ఎండకి కళ్ళు తిరిగి పడిపోతుంటారు, ఏదైనా టెన్షన్ విషయం విన్నప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. దాన్ని ఫెయింట్ అంటాం. అయితే ఆ ఫెయింట్కి మనం ఫ్రేజల్ వర్బ్ ఏం వాడతామంటే పాస్ అవుట్ వాడతాం. పాస్డ్ అవే అంటే చనిపోవడం. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్. పాస్ అవే అంటే టు డై. పాస్ అవే అంటే ఏంటి? టు డై, చనిపోవడం. హిస్ గ్రానీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. పాపం వాళ్ళ అమ్మమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. దెన్ పాస్ అవుట్ అంటే ఫెయింట్ ఆర్ లూజ్ కాన్షియస్నెస్. మన కాన్షియస్లో మనం ఉండము, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాము. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, పీపుల్ ఎవ్రీవేర్ వర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ద హీట్. ఎండ వల్ల వాళ్ళందరూ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉన్నారని చెప్పే సందర్భం. ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు కనీసం ఒక 10 వర్బ్ ఫామ్స్ కొత్తవి నేర్చుకోండి. ఆ కొత్త వర్బ్ ఫామ్స్ తోటి మనం ఏ టెన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నామో దాంతోపాటు బిఫోర్ టెన్సెస్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా టెన్సెస్ మీద పెట్టే కృషి ఏదైతే ఉందో ఆ కృషి ఎప్పటికైనా మనకి అలాగే ఉంటుంది. ఎందుకంటే టెన్సెస్ చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. మనిషికి ఎలాగైతే వెన్నుపూసో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి టెన్సెస్ చాలా ముఖ్యం. మనకు ఇంకొక టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేస్తే మన టెన్సెస్ అన్నీ అయిపోతాయి. దాని తర్వాత ఆర్టికల్స్ మనం చెప్పుకుందాం అనుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.